హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో చూశాను. ప్రోమోలో భారీ భారీ ట్విస్టులున్నాయి. అబ్బా! నిఖిల్ ఏవి తెలివితేటలు స్వామి. మామూలు తెలివితేటలు కాదు నిఖిల్‌వి. ఈ మాట ఎందుకన్నానో చెప్తాను. యెస్. ఈ ప్రోమో గాని చూస్తే మీరు సీజన్‌లో అంతకు ముందున్న సీజన్‌లో గుర్తుందా? మహారాణులుగా ఒక ఆసీనులు గాండి అని చెప్పి ఆహ్, ఒక్కో పర్సన్ వచ్చి ఇద్దరు నామినేట్ చేస్తే, ఆ ఇద్దరిలో కూడా ఒకరు వాళ్ళు జడ్జ్ చేస్తారనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ ఇదనమాట. భయంకరంగా ట్విస్టులు పెట్టాడు. అంటే ఇటు, ఇటు నామినేషన్ చేసేవాళ్ళో గొడవలు. వాళ్ళ ముగ్గురిలో గూడా ఏకాభిప్రాయం కుదరకపోతే మళ్ళా అదొక గొడవ. అంటే ఇక్కడ ఏకాభిప్రాయం కంటే గూడా ముగ్గురు అనుకోని ఒక మాట చెప్పినట్టు లేదనమాట. ముగ్గురు రన్ చేసుకొనెళ్ళి ఇప్పుడేంటి ఒక్కొక్క నామినేషన్ ఇద్దరిని జేస్తే ఆ 2 ఫోటోలుంటాయి గదా! ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిని తీసేయాలంటానికి వాళ్ళు ముగ్గురు అలా పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ కత్తి ఉంటే ఆ కత్తి తీసుకొని ఒకరి మీద స్టిక్ చేయాలి. ఆళ్ళు నామినేషన్‌లో ఉన్నట్టు. ఇంకో ఫోటో మీద కత్తిగాటు పడినోళ్ళు నామినేషన్‌లో లేనట్టు. ఓకేనా? సో, అసలు ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారు, ఎవరెవరు నామినేషన్‌లో లేరు అనేది ప్రోమోలోకెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటేందంటే ఈ సీజన్ గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్ ఎవరైతే ఎర్లీగా ఓపెన్ అవుతున్నారో, ఎర్లీగా అంటే స్టార్టింగ్ వీక్స్‌లోనే ఓపెన్ అయ్యి వెయిటింగే చూద్దాంలే ఒక 5, 6 వారాలు ఆగి చూడొచ్చులే అట్లా కాకుండా అది బ్యాడ్ ఆర్ గుడ్ ఎర్లీగా ఓపెన్ అవుతున్నారో వాళ్ళ చాలా వారాలు ముందుకెళ్ళటానికి స్కోప్ ఉన్న సీజన్. ఎందుకంటే నాకు సార్ వచ్చి ఇన్‌పుట్స్ గాని ఏదో ఒకటి ఇస్తాడు. వాళ్ళు మార్చుకోవటమా లేకపోతే వాళ్ళు ఒకవేళ బ్యాడ్ ఉంటే ఇప్పుడు బ్యాడ్ ఉన్నా షోకి ఉపయోగపడతాడు. ఎందుకంటే బ్యాడ్‌ని కూడా చూస్తారు కదా కొంతమంది. సో, కొంచెం అటు ఇటుగా ఉండి వాళ్ళకి కంటెంట్ ఇవ్వకుండా మిడిల్‌గా ఉంటున్నా సజెషన్స్ ఇస్తారు. సో, అలా కాకుండా అంటే చాలా ఎర్లీ అని ఎందుకంటే అంటే ఈ వీక్‌లోనే ఎవరైతే ఇంకా కంటెంట్ లేకుండా ఉన్నారో వాళ్ళు త్వరగా పోయే అవకాశాలుంటాయి. అంటే మరీ సేఫ్ గేమ్ అలాగా ఇప్పుడు బెదవాడ బేబక్క, నెక్స్ట్ నబీల్, నవీన్, సీత ఈళ్ళు పెద్దగా బయట పట్టంలా. పృథ్వీ ఈళ్ళందరూ ఏందంటే వాళ్ళంటే ఏంటో తెలుసుకునే లోపే వాళ్ళంటే ఏంటో తెలుసుకోవడానికి బయటకొచ్చాక తెలుసుకోవాల్సిన సిట్యుయేషన్ ఏర్పడిద్ది ఇంట్లో ఉంటే కంటే. ఎందుకు చెప్తున్నానో అర్థమైద్ది మీకు ఫ్యూచర్‌లో. సో, ఈ సీజన్ ఇలానే పోద్ది. ఓకేనా? మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ ప్రోమోలోకెళ్దాం. ప్రోమో స్టార్టింగే 'బిగ్ బాస్' వాయిస్‌తో స్టార్ట్ అయిద్దనమాట. నిఖిల్, నైనిక, యష్మి ఇంటి చీఫ్స్‌గా ఎన్నికైనందుకు 'బిగ్ బాస్' మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ పక్కన ఉన్న 3 హారాలను సగర్వంగా ధరించి మీకు వేసిన కుర్చీలలో ఆసీనులు కండి అన్నట్టు ఒక డైలాగ్ వస్తదనమాట. ఆ తర్వాత హారాలేసుకొని కూర్చుంటారు. సో, మొదటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని 'బిగ్ బాస్' అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసాక ఫస్ట్ సోనియా వస్తది. టాక్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది 'బిగ్ బాస్' ఇప్పుడు సోనియా వచ్చి ఇద్దరిని చేసేస్తది. ఎవరెవరిని? బేబక్కని, ప్రేరణని. ఫస్ట్ బేబక్కని ఏ రీజన్‌తో చేసిందంటే, బేబక్కని చేస్తా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నావు నువ్వు కిచెన్‌లో. ఓకే. సో, ఆ కుక్కరు, పప్పు విషయంలో. సో, అది ఇంకా క్యారీ చేస్తుంది ఈ అమ్మాయి. ఏసేసింది. అది నిజంగా ఇర్రెస్పాన్సిబుల్ కంటే ఇంక పెద్ద రీజన్స్ ఏం దొరకలేదా? లేకపోతే ఒక్కోసారి ఫస్ట్ మనకంటే వీక్ కంటెస్టెంట్‌లని అట్లా పంపించేస్తే ముందు మనం కొన్ని వారాలు ఆహ్, లో బాగా ఇదైపోతాం. ఆ తర్వాత మళ్ళా మనం ఆడాల్సిన గేమ్ మనకు ఆడుకోవచ్చు. సో, ఇది చాలా మందికుంటది. ఫస్ట్ వీక్ కంటెస్టెంట్‌లని ఒకరిని ముగ్గులోకి తెస్తారనమాట. సో, ఈమె వీక్ కంటెస్టెంట్‌లో భాగమా? స్ట్రాటజీలో భాగమా? నిజంగానే హర్ట్ అయిందా అనేది కాలం చెప్తది. యెస్. మొత్తానికైతే ఈ విషయంలో వాళ్ళిద్దరి గొడవైతే జరిగింది బేబక్‌కి, ఆమెకి. నెక్స్ట్. కాపోతే ఈ అమ్మాయిని చూస్తుంటే అంత ఈజీగా వదిలిపెట్టదు. ఏదైనా ఇష్యూ అయ్యి ఒకరితో గొడవైనప్పుడు అది క్యారీ చేస్తే ఏసేసేటట్టే ఉందిలే. ఇంకా మోర్ దాన్ స్ట్రాటజీ కోపమే అన్నట్టే అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత బేబక్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే, ప్రెషర్ పోయేంత వరకు నేనేం చేయలేను. కుక్కర్ పని చేయకపోతే నేనేం చేయాలి? కుక్కర్ పని చేసి ప్రెషర్ పోతేనే కదా నేను దాంట్లో ఉన్న కర్రీని గాని, పప్పుని గాని తీసి మీ అందరికి సర్వ్ చేయగలను. అన్నట్టు పాపం మొన్న అదే చెప్పింది. ఇప్పుడు అదే చెప్పింది. అని చెప్తా ఆమె ఇంకా ఏదో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతే కదా! నువ్వు ఒకరిని నామినేట్ చేసినప్పుడు వాళ్ళ వాదన ప్రూవ్ చేసుకోవాలి కదా! డిఫెండ్ చేసుకోవాలి కదా! ఇది కాదు అని. అయితే ఆమె ఏమేమంటదంటే, ఆమె కంప్లీట్ చేసేసింది అన్నట్టు అంటది సోనియా. ఇంకా ఆమె కంప్లీట్ చేసి అంటే నేను నామినేషన్ ఏసాను. ఆమె చెప్పేసింది. ఇంక డన్ అని ఏం వాదన ఏమి చెప్పి వెళ్ళిపోతే ఎట్టా ఎదుటోళ్ళది కూడా వినాలి కదా! ఇదే విషయంలో ఏమో ఈరోజు గొడవలు. ఈవెన్ ప్రేరణ అని చేసినప్పుడు కూడా ప్రేరణ ఆమెను డిఫెండ్ చేసుకునే ప్లేస్‌లో భయంకరంగా మాట్లాడుతుంటే ఈమె వినటానికి ఇష్టపడటంలా. ఆ! నువ్వు సింపుల్‌గా ఏసి ఎళ్ళిపోతానంటే ఎట్లా?
వాళ్ళు వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే నామినేషన్ చేసిన పర్సన్ గంట మాట్లాడనుకో వద్దురా నాయన టార్చరు. ఈళ్ళని నామినేషన్ చేసే కంటే ఈళ్ళని నామినేషన్ చేస్తే గంట సేపు వాయిస్తది. దానికంటే సింపుల్‌గా ఒప్పుకునేవాడిని చేద్దామనే దీనికి కూడా కొంతమందొస్తారు. ఏది అదిప్పుడు వాళ్ళ బలమైద్ది. నన్ను ఏమన్నా గాని నామినేషన్ చేసావంటే గంట వాయిస్తురా అని ఎవరైతే ఆ క్రేజ్ తెచ్చుకుంటారో అది కూడా వాళ్ళ బలమైద్దనమాట ఒక్కోసారి. అట్లా కూడా ఉండొచ్చు అని చెప్పడం నా ఉద్దేశ్యం. ఆ! ఆ! ఆమె చెప్పేసింది ఇంక ఓవర్ అన్నట్టు అంటది. బేబక్క చెప్పేసింది ఇంక ఓవరు. ఆమె నామినేషన్ అయిపోయిందన్నట్టు అంటే ఆహ్, నైనిక ఒక మంచి మాట అంటది. అయిపోయిందని ఆమె జెప్పాలి. అంటే నా ఆర్గ్యుమెంట్ అయిపోయిందని ఆమె జెప్పాలని జడ్జెస్ అంటారు. నైనిక గాని, నిఖిల్ గాని అక్కడ ఇంకొకరెవరు ఆహ్, యష్మి గౌడ్. ఆహ్, లెట్ అస్ ఫినిష్ అని వాళ్ళనాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. అయితే నువ్వు చెప్తే నేనినేదేంటి? అయిపోయింది నా ఆర్గ్యుమెంట్ అన్నట్టు అంటుంది. అంటే ఏంటి నువ్వు చెప్తే నేనినేదేంటంటే వాళ్ళు ముగ్గురినక్కడ ఒకేదో ఆడేదో జరుగుతుంటది ఈవెంట్ మీరు జస్ట్ బొమ్మల్లాగా కూర్చొని చూడమంటానికి గాదు కదా! వాళ్ళు ముగ్గురిని పెట్టింది. వాళ్ళు కష్టపడి ఒక గేమ్‌లో విన్ అయ్యి ముగ్గురు చీప్ అయిందేంది? వాళ్ళకి కొన్ని విశేష అధికారాలుంటాయి. సో, వాళ్ళు మధ్యలో ఇదవ్వచ్చు. ఒక ఆర్గ్యుమెంట్ నడిచేటప్పుడు నామినేషన్ చేయబడేవాళ్ళు, నామినేట్ చేసేవాళ్ళ మధ్య ఏదన్నా ఘర్షణలు గాని, ఘర్షణలు ఇన్ ది సెన్స్ మాటల పరంగానే ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయటం గాని, తప్పని చెప్పడం గాని ఉండేవి వాళ్ళకుంటాయి. మీరేం చెప్పేదన్నట్టు అంటుంది. ప్రోమో కాకుండా యాక్చువల్‌గా ఏం జరిగిందో కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసాక ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఆ తర్వాత అది. బేబక్క నామినేషన్ చూపించాడు కదా! నెక్స్ట్ 'శేఖర్ భాష' వచ్చి మణికంఠన్ నామినేట్ చేసినట్టున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్. మణికంఠ ఏమన్నా అంటే, ఊరికే కట్టేసిన కుక్క మురిగినట్టు బే 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 అని అనటం నా నేచర్ కాదు అన్నట్టంటే, నువ్వెవరు ఇయన్నీ అనటానికి యూ ఆర్ నాట్ ఎ బిగ్ బాస్, యూ ఆర్ నాట్ ఎ జడ్జ్ అని 'శేఖర్ భాష' మణికంఠన్ అంటున్నాడు. అయితే మణి ఏమంటున్నా అంటే, నీకొక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఏమీ లేదు ఓకేనా? అసలు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేనిది ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో ఇతనికి అనిపిస్తది నాకు. ఇతను ఒకసారి చెప్పిన మాట ఒకసారి ఉండదు. అసలా నిన్న అంటున్నాడు. అర్ధరాత్రి ముచ్చట్లు ఆల్రెడీ వీడియో చేశా చూడండి. దాంట్లో ఒక పాయింట్ మిస్ అయ్యాను నేనది ఇప్పుడు చెప్తున్నా. అసలా చాలా ఇదిగా అనిపించావు నిఖిల్. ఇప్పుడు నువ్వంటే ఏంటో తెలిసింది. మొత్తం అది ఇదని. అంటే రోజుకొకసారి ఒపీనియన్స్ మారుతున్నాయి ఆయనకి. గంటల్లోనే. ఇతనికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ మీద 'ఆర్‌జే శేఖర్ భాష' అని ఇలా అంటున్నాడు ఇతను. ఓకేనా అంటే, ఓకేనా? శేఖర్ భాష ఓకేనా? ఓకే కాదు. నువ్వు ఓకేనా అంటే నేను ఓకే కాదు అన్నట్టు యాజ్ యూజువల్ అతను పంచ్ డైలాగ్ లాగానే. శేఖర్ భాష పంచి డైలాగ్స్‌తో మాత్రమే నెట్టకి వచ్చే కంటెస్టెంట్ కాదు. పంచ్‌తో పాటు ఫైర్ గూడా ఉంటదని మనకు కొన్ని వారాలు అర్థమైద్ది. అది మనం విట్‌నెస్ చేయబోతున్నాం. నాకు కొడుతున్న ఒక ఇది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు అతని మీద వస్తుందేందంటే, ఓన్లీ కామెడీతోనే ఎల్లగలుపుకొని వద్దామనుకుంటున్నాడేమో అని. ఇప్పుడు కామెడీతోనే ఎల్లగలిపే క్యారెక్టర్ గాదు ఆయనది. ఆల్రెడీ మనం బయట జూసాం. సో, సెగలు, పొగలు, నిప్పులు అన్నీ వస్తాయి. ఆయన మాటల ద్వారా, ఆయన ఇంట్లో ఇంకా జ్వాల రగిలిద్ది. ఆయన ఎందుకో ఒకటి 2 వారాలు ఫస్ట్ అంటే నేనే జెప్పాను. ఫస్ట్ ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాల. ఫస్ట్ ఆ కంటెంట్ ఇస్తున్నాడాయన. ఈ నెక్స్ట్ కంటెంట్ వేరేది. ఈ అగ్రెసివ్ నేచర్ అనేది వేరే తర్వాత యూజ్ చేస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కసారి శేఖర్ భాష మాట్లాడాడంటే మణికంఠకి మాటలు గూడా ఉండవు. అంతకంటే మణికంఠ మాటలు ఎతుక్కోవాలి. శేఖర్ భాష మాట్లాడటం స్టార్ట్ చేస్తే మణికంఠ మాటలు ఎతుక్కోవాలి. సో, ఏదో చాలా ఈజీగా వ్యవహారం గాదు. మా శేఖర్ భాషతో. ఆయన చాలా చూసొచ్చాడు గాబట్టి, సో, లైఫ్‌లో ఎప్పుడైనా ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్ గాని, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గాని చాలా ఉన్న పర్సన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. 'ఆర్‌జే శేఖర్ భాష' తన యొక్క ఆర్గ్యుమెంట్స్‌తో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఇది జేస్తాడు. ఆయనకు కావాల్సిందల్లా ఒక ఇన్‌పుట్స్ అంతే. ఆ ఇన్‌పుట్స్ గాని నాకు సార్ నుంచి పడితే, "అయ్యా శేఖర్, నాట్ ఓన్లీ కామెడీ అయ్యా. నీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం మేము. ఓకే. సో, అంత ఆర్గ్యూ జేసి సోనియాతో నువ్వు పుసుక్కున అదేం లేదన్నావు. పుసుక్కున అదేం లేదన్నప్పుడు అసలు అక్కడ అంత ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఇటువంటివి పడ్డప్పుడు నెక్స్ట్ స్టిక్ ఆన్ అయి ఉంటాడు. ఆయన గేమ్ గూడా వేరే లెవెల్‌లో ఎళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువుంది. ఆ తర్వాత మా ఓకేనా అని అన్నవేంది? నేను ఓకే కాదని అంటాడు కదా! అప్పుడు మణికంఠ. కామాకి, ఫుల్ స్టాప్‌కి తేడా తెలీదు. అది ఇది అన్నట్టు మాట్లాడుతా ఉంటాడు. దానికి కామా, ఫుల్ స్టాప్ ఏంది? అసలు చాలా ఎక్కువే మాట్లాడుంటాడు శేఖర్ భాష. అదేం మాట్లాడాడో చూద్దాం. నెక్స్ట్ ప్రేరణ. మళ్ళా బ్యాక్ టు సోనియా నామినేషన్‌కొచ్చారు. ప్రేరణ అని చేస్తది కదా! ప్రేరణ మాట్లాడుతా ఉంది. మాట్లాడుతా ఉంటే ఈమె చెప్పేది మాత్రం వినాలా? ఎదుటోళ్ళు చెప్పేదానికి ఈమెకు ఊరికనే పేషెన్స్ లెవెల్స్ కోల్పోయేటట్టుంది. నాకు నీ నామినే నీకు అసలు నా నామినేషన్ పాయింటే అర్థం కావట్లేదు. ఓవర్ అన్నట్టు అది అంటే, నో ఐ విల్ డిఫెండ్ మైసెల్ఫ్.
అంటే నువ్వు ఊరికి చెప్పేసి వెళ్ళిపోతే గామ్‌గా ఉంటదా ఏంటి? నేను నా గురించి డిఫెండ్ చేసుకుంటాను ఫుల్ ఆన్ ఫైర్. అంటే నీకు ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే తెలిసిపోతుంది. ప్రేరణ కోపమొస్తే కొంచెం వేరే లెవెల్ అట్టుంది ఈ అమ్మాయి గూడా. ఈ అమ్మాయిని మించిన అమ్మాయిలాగుంది. సోనియాని మించిన అమ్మాయిలాగుంది. కంట్రోల్ తప్పే నేచర్ గూడా ఉన్నట్టుంది. ఇది దేనికి దారి తీస్తుందో తెలీదు గానీ, ఇంతవరకు ఆ అమ్మాయి ఓన్లీ ఫిజికల్‌గా ఆడిద్ది. సూపర్ గేమర్ అన్నారు గానీ, సో ఇటువంటోళ్ళ కంటెంట్ అట్లా పక్కన అట్టి పెట్టుకుంటాడు బిగ్ బాస్. ఎందుకంటే చూడండి ఈరోజు ఆపు నువ్వు ఆపు డిఫెండ్ మైసెల్ఫ్ అది ఇది అన్నది ఆ ఫైర్ అనేది ప్రోమోకొచ్చిందా లేదా? సో సో కంటెంట్ మ్యాటర్స్ హియర్. ప్రేరణ కంటెంట్ క్రియేట్ చేయగలదు. ఐ విల్ డిపెండ్ అది ఇది అని సోనియా అంటది కదా! ఏ పాయింట్ మీద నిన్ను నామినేట్ చేస్తున్నాను నీకు అర్థమవుతుందని. నాకు బాగానే అర్థమవుతుంది నువ్వు గమ్ముగుండు అది ఇది అన్నట్టు అంటది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, ఇక్కడ నిఖిల్ మామూలోడు కాదని ఎందుకన్నానంటే, సో ఇప్పుడు సోనియా నామినేషన్స్ తీసుకుంటే బేబక్కని చేసింది, ప్రేరణ చేసింది. వీళ్ళిద్దరు నామినేషన్‌లో ఉంటారని కాదు. జరుగుతున్న ప్రోమోని చూస్తే. వీళ్ళిద్దరిలో ఒకరు అక్కడ కూర్చున్న చీఫ్స్ స్థానంలో కూర్చున్న వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంది? బిగ్ బాస్ రెడీ అనంగానే ఈళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటా రావాలి. అక్కడొక నైఫ్ ఉంటది. ఆ కత్తితోటి ఒకరిని స్టార్ట్ చేయాలి. చేస్తే వాళ్ళు నామినేషన్స్‌లోకెళ్ళిపోతారు. ఇక్కడ ఈళ్ళిద్దరిని పెట్టాక, ఆ కత్తి పెట్టాక కమాన్ అని ఎప్పుడైతే బిగ్ బాస్ అంటాడో, ఎవరైతే చూడు నిఖిల్ ఎంత తెలివైనోడంటే వీళ్ళ ముగ్గురిలో ఫాస్ట్‌గా వచ్చి ఎవరైతే నామినేషన్‌లో ఉండాలి, నా ఫ్రెండ్‌ని సేవ్ చేసుకోవాలి, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళని సేవ్ చేసుకోవాలనే వాళ్ళు ఇంకొకరినేసేస్తారు. న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు న్యాయాలు, నిజాలు వాళ్ళకి అప్పుడు ఆ క్షణంలో అనిపించిన దాన్ని బట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనిపించేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కోవేందంటే ఒకరిని చెయ్యాలని ఉంటది. ఒకరిని నామినేషన్ చేయాలని ఉంటది. చేస్తే మళ్ళా నా మీద ఎక్కడ మళ్ళా ఈ ముద్రేస్తారో, ఈ ఫ్రెండ్‌షిప్ ముద్ర, గ్రూప్ ముద్రేస్తారో, సో నాకు ఆ పర్సన్ చేయాలి బట్ నేను చేయకూడదు అన్న సెన్స్ కొంతమందిలో ఉంటది. ఎగ్జాక్ట్‌లీ అదే నిఖిల్‌కుంది. ఎందుకంటున్నానంటే, ఈళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటా వచ్చేటప్పుడు నిఖిల్ గాని స్టెప్స్ చూస్తే నిఖిల్ అసలు పరిగెత్తడంలా. సైలెంట్‌గా వస్తున్నాడు. నిఖిల్ కావాలంటే ఆ లేడీస్ కంటే భయంకరంగా పరిగెత్తేసి టక్కన బేబక్కనో, ప్రేరణలోనో ఒకరినేసేయొచ్చు. ఆబ్వియస్‌గా ఆయన ప్రేరణనేయడు. ఏస్తే బేబక్కనే ఎయ్యాల. అసలే రాత్రంతా ఆలోచనలో ఉన్నాడాయన. గీపు మీరందరూ తెలిసొచ్చినారు. కట్టగా వచ్చారని సోనియా చెప్పా గదా! సోనియా నేనందుకే నా అర్ధరాత్రి వీడియో ముచ్చట్లు చూడండి. చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా దాంట్లో. ఎందుకు అనేది చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మిస్ కాకుండా ఇది అయిపోయాక ఆ వీడియో చూడండి. సూపర్ సక్సెస్ దాంట్లో మాత్రం సోనియా. ఆ సూపర్ సక్సెస్ అని ఎందుకన్నానో నెక్స్ట్ నామినేషన్‌లోనే అది రివీల్ అయిపోయింది. ఆయన గేమ్‌లో తడబాటు వచ్చేస్తదింక. సో, ఆయనకి అవకాశం ఉన్న ఫాస్ట్‌గా పరిగెత్తల. అంటే మిగిలిన వాళ్ళిద్దరికంటే పరిగెత్తి టక్కన వచ్చి ఎయల. ఎందుకని? ఇప్పుడు నేనెళ్లి బేబక్కనేస్తే మళ్ళా ఆమె పర్రంటారని. ఇక్కడేమైంది? ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఉందో యష్మి గౌడ్ నైనిక వచ్చిన ఫాస్ట్‌గా యష్మి గౌడ్ కత్తి అందుకుంది. యష్మి గౌడ్ కత్తి అందుకొని టక్కన బేబక్కనేసింది. ఆబ్వియస్‌గానే యష్మి గౌడ్‌కి బేబక్క, ప్రేరణ అంటే బేబక్కే అయ్యిద్ది. సో, అది గ్రూప్ అన్నా, ఏమన్నా ఫ్రెండ్‌నైతే ఎయరుగా ఎవరు? ఫ్రెండ్‌ని ఎయరు గదా! ఇప్పుడు బేబక్క శేఖర్ వెళ్ళాడనుకో, బేబక్క ఫోటో ఉండి ఇంకొకరుందనుకో, అప్పుడు బేబక్కనేయడు వేరే వాళ్ళనేస్తాడు. వాళ్ళు బడ్డీస్‌గా వచ్చారు. కొంచెం ఆ ర్యాపో ఉంది గాబట్టి. అట్లా ఎవరి ర్యాపోలు వాళ్ళకుంటాయి. ఇంకా ప్రతిదీ మనం నో బేబక్కనేసిందంటే ప్రేరణ కాపాడటానికి గీపు అనుకుంటే తెలియకుండానే ప్రతి ఒక్కరిలో గ్రూప్ ఉంటది. కాపోతే ఎంత అన్యాయంగా ఆడుతున్నారు. మరి ఇంత అన్యాయమా? అంటే ఒక పని చేసినప్పుడు దాన్ని నువ్వు కన్వీనియంట్‌గా చెప్పే గుణం నీకుంటే అప్పుడు ఇప్పుడేంటి ఆమేసింది. యష్మి గౌడ్. ఏసినప్పుడు ప్రాపర్ రీజన్ జెప్పాలా. ప్రేరణ కంటే ఈ అమ్మాయి ప్రేరణ కంటే బేబక్క ఎందుకు అనే టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, అది రీచ్ అయ్యేలాగా చేయగలిగితే ఆమె ఏదైతే థాట్ ప్రాసెస్ అనుకుంటుందో అది జస్టిఫై అయ్యే విధంగా చేయగలిగితే ఆమె సక్సెస్సే ఇంక. ఫ్రెండ్ అయినా గాని. ఎందుకని ఆ మాటలు చెప్పాలి. యెస్ ప్రేరణలో ఇదుంది. నీలో ఇది లేదు బేబక్క. ప్రేరణలో ఇదుంది. నువ్విది లేదు. ప్రేరణ గేమ్స్ ఆడిద్ది. నువ్విది లేదు. ప్రేరణ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్. నువ్వు కొంచెం జంకుతున్నావు మాట్లాడటానికి. ఇయన్నీ అన్నప్పుడు సో, హౌస్‌లో ఉండటానికి ఆమె అర్హత అన్నట్టు వస్తదనమాట. అది ఏ రకంగా చెప్పిద్దో చూద్దాం. బట్ భయం లేకుండా అయితే ముందు పొడిచేసింది. ఎవరు? యష్మి గౌడ్. ఒక రకంగా అందుకే యష్మి గౌడ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇదేమో రీజను నిఖిలు. సో, తను చేయాలనుకున్న పనులు రాజు చేయాలనుకున్న పనులు మంత్రులతోటి ఎట్ట చేపిస్తారో, సో, అట్లానే ఇట్లా కొంచెం ఇప్పుడేంది ఆయన చేయనట్టు వస్తది. ఆయన చేయనట్టు వస్తదని ఆయన ఎంత అనుకున్నా జనాలకు మాత్రం అర్థమైద్దిలెండి. అది వేరే విషయం. సో, ఇది ప్రోమో విషయం. ప్రోమోలో ఇంత మ్యాటర్ ఉందనమాట. ఒక లైక్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక సబ్‌స్క్రైబరు, ఒక సబ్‌స్క్రైబు ఇదే ఇంతకు మించి నేనేమి ఎక్కువ కోరుకోను. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. ఇంకొకటి
చాలా వరకి నోటిఫికేషన్స్ రావటం లేదని మెసేజ్‌లు పెడుతున్నారండి. నేను యాస్ సూన్ యాస్ ఐ కంప్లీటెడ్ మై వీడియో ఐ యామ్ గోయింగ్ టు అప్‌లోడ్ ద సేమ్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్ యాస్ వెల్ యాస్ ఇన్‌స్టాలో ఒక స్టోరీగా కూడా పెడతా అనమాట నేను. ఇమ్మీడియేట్‌గా పెడతా. సో, ఎప్పుడైనా సరే సేమ్ అకౌంట్‌తో ఉన్న నా ఇన్‌స్టాని గాని మీరు చెక్ చేస్తే, నేను ఆ పర్టిక్యులర్ డేలో ఎన్ని వీడియోలు పెట్టినా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నా వీడియోస్ రాకపోతే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు నా ఇన్‌స్టాకెళ్ళి అట్ట చూస్తే ఆ రోజులో పెట్టిన వీడియోస్ మొత్తం స్టోరీస్ రూపంలో ఉంటాయి. ఓకేనా? జస్ట్ నోటిఫికేషన్స్ రాని వాళ్ళ కోసం. యూట్యూబ్ సజెస్ట్ చేయకపోయినా గానీ మనం మనం చెప్పుకోవాలిగా. అదనమాట. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.